హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా వీడియో ఏంటి అంటే అక్కవి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఇంక ఇంట్లో చక్కగా పూజ చేసిన తర్వాత బావ దగ్గర అయితే ఆశీర్వాదం తీసేసుకుంది. మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బర్త్డే రోజు ఏం జరిగింది అనేది మొత్తం చూపించేస్తాను. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అక్కని ప్లేస్ చేయండి. ఇంకా అక్క కాళ్ళకు మొక్కిందని చెరిపాపు కూడా కాళ్ళకు మొక్కిందనమాట. చూడండి, పిల్లలు భలే ముద్దు ముద్దు చేస్తారండి. చూడండి ఎంత బాగా మొక్కుతుందో. ఇంకా బర్త్డే ఎలా జరిపామంటే అబ్బో, గ్రాండ్గా స్టేజ్లు వేసి డెకరేట్ చేసి చేద్దాం అనుకున్నాము. అంత లేదు, చిన్న కేక్ కట్ చేసి టెంపుల్కి వెళ్ళి మంచిగా ఇంట్లోనే సేమియా ప్రిపేర్ చేస్తే నేను మా ఆయన అయితే ఇంట్లోనే తిన్నాము. అక్క వాళ్ళేమో గుడికి వెళ్ళారనమాట. ఇంకా ఇది సేమియా దబదబా తినేసేసి అక్క కేక్ డెకరేట్ చేద్దాము ఫస్ట్. ఇంకా జస్ట్ కేక్ సింపుల్గా పీట వేసి దానిపైన చున్నీతో ఇలా డెకరేట్ చేసి రెడీగా ఉంచాను. అక్క వాళ్ళేమో గుడికి వెళ్ళారు. అక్క బర్త్డే గురువారం అనమాట. సాయిబాబా గుడికి వెళ్ళారు. ఇంకా పెద్దగా డెకరేషన్ ఏం లేదనమాట. జస్ట్ సింపుల్గా కేక్ కట్ చేసుకున్నాము. బర్త్డే రోజు కంపల్సరీ గుడికి వెళ్తాము. ఇంకా ప్లస్ ఆ రోజు ఫుడ్ కూడా బయటే తింటామన్నమాట. ఎప్పుడు ఇంట్లో తింటాం కాబట్టి ఇంకా వాళ్ళు గుడి నుంచి వచ్చిన తర్వాత అక్కకు కూడా స్వీట్ తినిపించేసి ఆ తర్వాత కేక్ అయితే ఇక్కడ కట్ చేపిస్తున్నాము. ఒకసారి కేక్ని లుక్ వేసేయండి. హ్యాపీ బర్త్డే సిరి. బావగారు అక్కని సిరి అని పిలుస్తాడనమాట. ఇంకా మొత్తం కేక్ అంతా రెడీ చేసి బర్త్డే గర్ల్ని అయితే పిలిపించేసాము. అక్క ఇలా వచ్చి కూర్చుందో లేదో చెరిగాడు కూడా వచ్చేసాడనమాట. నేను కట్ చేస్తా అని వాడిది ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మా అక్క కంటే చెరిగాడే ఫస్ట్ కట్ చేసేలా ఉన్నాడు. ఒక 100 సార్లు చెప్పుంటాడు హ్యాపీ బర్త్డే అమ్మ, హ్యాపీ బర్త్డే అమ్మ అని. ఇంకా మేము నలుగురమే ఉంటాం కాబట్టి ఎప్పుడు ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటే అత్తయ్య వాళ్ళని అలాగే అమ్మ వాళ్ళని వీడియో కాల్లోకి తీసుకుంటామన్నమాట. అందరికీ వీడియో కాల్ చేసి అస్సమ్మ గారు పడుకుండు. భారతం గారు కొంచెం కనబడమే. మా చెరిగాడైతే అసలు ఆగనే ఆగట్లేదు. వాడిని నేను కట్ చేస్తా అని ఎంత చికాకు చేసినాడో. అంటే క్రీమ్ తినాలన్న ఆనందం అన్నమాట. కింద బ్రెడ్ తినకుండా. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత బావగారు వచ్చేసి ఫస్ట్ కేక్ అయితే తినిపించేశారు. చెరిపాప ఏమో కేక్ కట్ చేసి పైన క్రీమ్ ఎప్పుడు తినేద్దామా అన్న ఆలోచనలోనే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ మా వంతు. చిన్నారి అయితే నిద్రపోయింది. చెరిపాపని కేక్ తినిపించంటే లేదు నేను కట్ చేస్తా అని గోల పెడుతుంది. పిల్లలు అల్లరి భలే ఉంటుంది. చూడండి ఎట్లా చేస్తుందో. మొత్తం కెమెరా లేదు, గేమ్రా లేదు, ఏం చూడట్లేదు. నాకు నచ్చింది చేసుకుంటూ పోతుంది అనమాట. ఏదో తెలియని ఆనందం. కేక్ కట్ చేయాలన్న ఆనందం, పైన క్రీమ్ తినాలన్న ఆనందం. ఇంకా ఆ రోజైతే మా అక్కకి ఒక 100 సార్లు చెప్పుంటుంది హ్యాపీ బర్త్డే అమ్మ, హ్యాపీ బర్త్డే అమ్మ అని. ఇంకా అలా అందరము అక్కకైతే కేక్ తినిపించేసి ఆ తర్వాత ఫోటో సెషన్ అనమాట. మ్యాండేటరీ థింగ్. మనకి జీవితంలో గుర్తుండిపోయే మధుర క్షణాలు ఇవే కదా. ఎప్పుడైనా చూస్తే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకెక్కడ చెరిపాపకి ఆత్రం ఆగక కేక్ మొత్తం కింద పడేసేసింది. ఆ తర్వాత మంచిగా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగేసాము. హస్తమ్మ మిస్ అయింది. ఇంకా తర్వాత డిన్నర్ చేయడానికి బయటకు వచ్చేసాము. అదొద్దొద్దొద్దో కనిపిస్తుందా
ఎన్నో ఫ్లోర్లో ఉన్న మండికి వెళ్ళామన్నమాట. చిట్టి పాపాయిలు వేసేసింది. చూడండి ఎక్కడికి వెళ్ళామో మేము మండికి వెళ్ళామన్నమాట. ఎంట్రీలోనే మీమ్స్ ఇలా ఉన్నాయి. మిగిలినవన్నీ మీకు నేను వీడియోలో చూపిస్తాను. మీమ్స్ భలే రాశారబ్బా, చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని చోట్ల మీమ్సే ఉన్నాయి. ప్లస్ దాని యాంబియన్స్ కానీ లోపల నీట్నెస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ మెనూ అయితే చూస్తున్నాము. మెనూలో ఏం ఆర్డర్ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు వెళ్ళినా సరే కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అనుకుంటాము, కానీ కాదు, మండియే తింటాము. ఇంకా ఎక్కడికి వచ్చినా సరే ఈ పిల్ల అల్లరి మాత్రం అస్సలు మారదండి. రోజు రోజుకి పెరిగిపోతుంది. చూడండి ఎక్కడ ఎక్కిందో, ఆ స్టూల్స్ మీద ఎక్కి దూకుతా అంటుంది. ఇంక ఈలోపు సూప్ వచ్చేసింది. సూప్ తాగుతాను గోల పెట్టి ఆ సూప్ తాగకుండా కింద పారబోసేసింది. నిజం చెప్పాలంటే సూప్ నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. సూపు స్టార్టర్స్ ఫాస్ట్గానే వచ్చాయి, కానీ రైస్ మాత్రం చాలా టైం పట్టింది మాకు. ఇంకా అందరము సూప్ అయితే తాగాము. ఘాటుగా చాలా అంటే చాలా బాగుంది. మీ ఎవరైనా వెళ్ళి ట్రై చేస్తాను అంటే అడ్రస్ని అడగండి, కామెంట్లో పెడతాను నేను. ఇక నేను ఆ మీమ్స్ అన్నీ చదివొచ్చేలోపే స్టార్టర్స్ వచ్చాయన్నమాట. స్టార్టర్స్ కూడా బాగున్నాయి. చిన్నారి కనిపించలేదు కదా మీకు, అది అక్కడ పడుకొని ఆడుకుంటుంది. నిజం చెప్తున్నాను, చిన్నారి అయితే అసలు చికాకే చేయలేదు. అక్కడ మంచిగా నేను వెళ్ళేటప్పుడు టవల్ తీసుకెళ్ళాను కదా, దాని మీద వేసి పడుకోబెట్టాను, చక్కగా ఆడుకుంది. మేము ఒక చికెన్ ఫ్రై, ఒక ఫ్రాన్స్ ఫ్రై ఆర్డర్ పెట్టాము. టేస్ట్ అయితే నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికీ అందులో ఉన్న మీమ్స్ అన్నీ నేను వీడియో లాస్ట్లో చూపించాను, చదువుదురు మీరు కూడా. భలే ఉన్నాయండి బాబు. ఇంక ఇవి తినేలోపే రైస్ అయితే వచ్చేసింది. కాకపోతే ఒక ప్లేటే వచ్చిందనమాట. ఇంకా ప్లేట్లో అందరం ఎలా తింటాం చెప్పండి. ఇంకా బావ, అక్క వాళ్ళు, పిల్లలు, మా ఆయన కొద్దిగా అలా అందరూ అయితే టేస్ట్ చేశారు రైస్ ఎలా ఉంది అని. నిజంగానే చాలా బాగుంది, నిజంగానే బాగుంది. ఇంకా అమ్మ ప్రేమ ఆడిపోయిన అమ్మ ప్రేమగా ఇంకొకటి వచ్చిందా కాకుండా మా అక్క అయితే మా వాడికి బిర్యానీ తినిపించేస్తుంది. నార్మల్గానే మా వాడు బిర్యానీ అంటే పడిచిచ్చిపోతాడు. ఇంకెదురుగా ఉన్నది ఆకుండా ఉంటాడా చెప్పండి. ఇక అందరం తింటున్నాం కదా, మా బావగారిని వీడియో తీయమని చెప్పాను. మా బావగారు ఇట్లా వీడియో తీశారు. ఈ టైప్లో ఈ సినిమాటిక్ యాంగిల్లో ఇట్లా తీస్తారని నాకు తెలియలేదన్నమాట. మామూలుగా తీయలేదు కదా వీడియో అయితే. ఓన్లీ ఈ క్లిప్ వరకు బావగారు తీసిందే. ఇంక ఇక్కడ చిన్నారిగాడేమో స్టార్ట్ చేశాడు కుల్లడం అని. వాడు ప్లేట్లు చూస్తే అరిచేస్తున్నాడు. వాడికి ప్లేట్లు ఇట్లేదన్న కోపంతో. ఏం చేస్తాను చెప్పండి. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి వచ్చేలోపే ఇంకో ప్లేట్ కాడ వచ్చేస్తే నేను మా ఆయన తినేసాము. నేనైతే అంత తినలేదు. ఈ మధ్య మనం ఛాలెంజ్లో ఉన్నాం కదా, సో నాకు తినబుద్ధి వేయట్లేదు. నా పొట్టలో ఎంత పడితే అంతే తిన్నాను. ఇంకా అలా మొత్తానికి మేము రైస్, మంచిగా స్టార్టర్స్ అన్నీ తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. మరి మీరు ఒకసారి యాంబియన్స్ అయితే చూసేయండి. ఇదైతే ఓన్లీ కింద ముగ్గుతో వేసింది. ఆ తర్వాత ఇలా డెకరేట్ చేశారనమాట. లవ్ అని, అలాగే ఫర్ ఎవర్ టుగెదర్ అని ఇలా డెకరేట్ చేశారు. ఇంకా ఇక్కడ మీమ్స్కి రాజే ఉన్నారు చూడండి, మీమ్ గాడ్ అని రాశారు ఇక్కడ. అలాగే ఇంకా మీమ్స్ చూడండి, మన ఈయన పేరు నాకు తెలియదు, చూడండి ఎన్ని రాశారో, ఎన్ని మీమ్స్ ఉన్నాయో బాబోయ్. చూస్తుంటే నవ్వుతూ ఉండాలనిపించింది. ఇంకా అలాగే ఇక్కడ మన హీరోస్ అందరూ మనకి ఫుడ్ని అయితే సర్వ్ చేస్తారు. మరి మీ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. సో ఇంతే అండి మరి వీడియో అయితే. అలా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము. మరి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఉంటాను, బాయ్.